ప్రభు బల్లలో ప్రమాదం ఉన్నదన్న సంగతిని ప్రపంచ క్రైస్తవ్యమే మరిచిపోయింది. అన్యాచారంగానే తీసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఊరకనే బాప్తిసం తీసుకున్నామండి మాకు రక్షణ కలుగుతుంది అన్నట్లుగానే ఆలోచన చేస్తున్నారు. కానీ విషయాలను బట్టి పౌలు గారు చెప్పిన మాట అయితేనేంటి, యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన విధి విధానం అయితేనేంటి, ప్రేమల వల్లరా ఈ మాటలను ఈ వాక్యమును మనం ఆలోచన చేస్తే ఖచ్చితంగా అంటే వివేచింపని వానికి ప్రమాదం ఉంది. ఏమని? నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఎలా జ్ఞాపకం చేసుకోవాలి? సువార్త ప్రకటించేటప్పుడు నువ్వు శ్రమలు అనుభవించాలి. దేవుని యొక్క మాటను ప్రచురపరిచేటప్పుడు నీకు కలుగుతున్న ఇబ్బందులు బాధలన్నింటినీ కూడా నీవు అనుభవించాలి. అసలు ఈ బాధ కష్టము దుఃఖము అనుభవించకనే రొట్టె ద్రాక్ష రసం తీసుకొని మేము పరలోకానికి అర్హులండి అని చెబితే దేవుడైనా ఒప్పుకుంటాడు? చెప్పండి, దేవుడైనా మెచ్చుతాడా? లేదండి. అందుకే ప్రభు వలలో ప్రమాదము తెలియని భక్తులు ఆలోచించాలి. పరలోకం అంటే ఈజీగా వచ్చేది కాదు. ఆలోచించాలి. పరలోకం అంటే తేలికతో వచ్చేది కాదు. శ్రమతోనూ ఇబ్బందులతోనూ బాధతోనూ ఈ సత్యవాక్యాన్ని అనేకులకు ప్రకటించే విధానంలోనూ మనకు కలుగుతున్న ఇబ్బందులు ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళినప్పుడే మనకి దేవుడు పరలోకాన్ని ఇస్తాడు. అదే విషయాన్ని అలాగే పెట్టండి. హెబ్రీయులకు రాసిన పత్రికలో చాలాసార్లు మనం చదువుకున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క విషయాలను పౌలు గారు లేవనెత్తుతూ పరిశుద్ధాత్మ ప్రేరణ చేత ఆయన కొరకు ఆయన గురించి ఏమని చెప్పాడో ఒక్కసారి ఆలోచించండి. శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఏం చేశాడంటే యేసుక్రీస్తు ప్రభువారు భయముతో భక్తితో ఏం చేశాడంటే యేసుక్రీస్తు ప్రభువారు మనం ఇవన్నీ కూడా ఆలోచన చేసే మహారోదనము కన్నీళ్ళు అన్నాడు. బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఏ రోజైనా వాక్యం కొరకు తమ ఆత్మలను నిత్య జీవానికి నడిపించుకోవటానికి మహారోదనం చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో చెప్పండి. ప్రమాదం ఉంది. బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా పరలోకానికి వెళ్ళరు. బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా నిత్య జీవం లేదు. బాప్తిసం తీసుకున్న తర్వాత వాక్యానుసరమైన బ్రతుకు జీవితం బ్రతకాలి. వాక్యాన్ని అనేకులకు ప్రకటించే విధానంలో మనం అలసిపోవాలి. ఒక ఆత్మను రక్షించటానికి మనము ప్రయాసపడాలి. అప్పుడేనండి మనకు కూడా పరలోకము. యేసుక్రీస్తు ప్రభువారు మహారక్షకుడు అయినప్పటికీ కూడా ఆయన పడిన ఇబ్బంది కష్టము మహారోదన కన్నీళ్లతోనూ యాచనలు ప్రార్థనలు మనం ఏ రోజైనా ప్రార్థన చేసుకుంటామని చెప్పండి. కన్నీళ్ళు విడుస్తూ, తండ్రి నేనైతే బాప్తిసం తీసుకున్నాను నాయన, మరి ఆ నిత్య జీవాన్ని నాకు ప్రసాదించండి తండ్రి. నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎవరికి వాక్యం చెప్పాలి, నశించిపోతున్న ఆత్మలను ఎలా కాపాడాలి అనే ఆలోచనలో ఏ ఒక్కరైనా దేవునికి ప్రార్థించే పరిస్థితుల్లో ఉన్నారంటే ఏ ఒక్కరు కూడా లేరు. పరలోకం అంటే తేలికైపోయింది అందరికీ. బాప్తిసం పొందుకుంటే చాలండి, ఇంకా అయిపోయింది. మంచిగా నీ జాబ్ నువ్వు చేసుకోవచ్చు, నీ ఇంట్లో నువ్వు ఉండొచ్చు, నీ పనులు నువ్వు చేసుకోవచ్చు. బాప్తిసం తీసుకున్నావు కాబట్టి వారానికి ఒక్కసారి గుడికి వెళ్ళి ప్రభు వలలో పాలుభాగస్తుడు అయిపోతే సరిపోతుంది అన్నట్లుగా లోకము గుడ్డిగా ఆలోచన చేస్తుంది. కనుక మనమందరము కూడా దేవుని సత్యవాక్యాన్ని ఆలోచన చేస్తూ, ఇకపోతే 27వ వచనం చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 27వ వచనం ఏమంటున్నాడు? కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక
ఆయన పాత్రలోని త్రాగును. వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును అన్నాడు. చూడండి,